హాయ్, హలో, వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. హెబ్బా పటేల్, సుమన్ తేజ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సందేహం. సతీష్ పరంవేద దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, హర్ష, శృతి ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు హైదరాబాద్లో ఓ ఫ్లాట్లో ఉంటారు. ఫస్ట్ నైట్ను మాత్రం కొన్ని రోజులు వాయిదా వేయమని కోరుతుంది శృతి. అంతేకాదు ఆమెకు దగ్గరవ్వాలనే హర్ష చేసే ప్రయత్నంలో ఆమె తిరస్కరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శృతి మనసులో తన కాకుండా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం హర్షకు వస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నట్టు కేంద్రం ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా ఇంట్లో సరుకుల కోసం ఓ సూపర్ మార్కెట్ వెళితే అక్కడ అచ్చు హర్షలా ఉండే ఆర్య, శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళకు ఎదురుపడతాడు. అంతేకాదు తనకు శృతితో ఉన్న సంబంధం గురించి హర్షకు చెబుతాడు. ఈ క్రమంలో అతను ఆర్య అడ్డు తొలగించుకుని భార్య ప్రేమకు దగ్గరయ్యాడా లేదా, మరోవైపు కోవిడ్ బారిన పడ్డ హర్ష మరణించాడా, ఇంతకీ శృతి జీవితంలో హర్ష మిగిలాడా, తిరిగి ఆర్య ప్రవేశించాడా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది హెబ్బా పటేల్, సుమన్ తేజ్ నటన అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. వీటితో పాటుగా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా సాగడం వంటిది పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. దీనికి తోడు ఎడిటింగ్ కూడా అస్సలు బాలేదు. వీటన్నిటితో పాటు చాలా సీన్స్లో లాజిక్స్ అనేవి మిస్ అయ్యాయనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సందేహం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల సందేహాలకు పెద్ద పజిల్ అనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.